ఇందాక మనం మౌంటైన్ ఎక్కినాం కదా, అదే 360 డిగ్రీ హైకింగ్ చేసినాం కదా, ఇప్పుడు సేమ్ ఇది కూడా అలాంటిదే మౌంట్ బానల్ అని. అక్కడ నుంచి పైకి ఎక్కాలి, పైనుంచి సేమ్ రివర్ అన్నట్టే, కానీ ఇది ఇంకొంచెం ఇట్లా దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తుంది ఆ రివర్ని. ఎక్కగలుగుతారా? నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయి, ఎవరు తలుసుకుంటున్నారు? ఆకులే నాకు డిఫరెంట్ అనిపిస్తాయి ఇక్కడ. ఆకులు చూపి మమ్మీ. వేప చెట్టు కాదు మమ్మీ, ఆకులన్నీ గ్రీన్ కూడా కాదు అసలు. ఇది తినద్దు అట్లా, కాదు చూడ్డానికి వేపలానే అనిపిస్తాయి అని వేప చెట్టు కాదు. రెడ్ కలరు, డిఫరెంట్ కలర్స్ అన్నీ. కాదు డాడీ, అవన్నీ అట్లా వేప చెట్టు. ఇది దీని హిస్టరీ అసలు ఎలా వచ్చింది ఏంది అంటే, ఇప్పుడు మనం పైకి ఎక్కుతాం కదా, సో ఆల్మోస్ట్ అది 775 feet అన్నమాట సీ లెవెల్కి. కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇది హిస్టరీ. ఇదొక గిఫ్ట్ అంట ఫ్యామిలీకి, టు కన్వర్ట్ ఫ్యామిలీ గిఫ్ట్ టు ద మౌంట్ బన్నెల్ టు ద పీపుల్ ట్రేవిస్ కంట్రీ ఇన్ మెమరీ ఆఫ్ ఫ్రాంక్ ఎం కవర్ట్ ఎస్ఆర్. కొన్ని ఫొటోస్ తీసి పైకి ఎక్కుదామా? మళ్ళీ పైకి ఎక్కినాక మన ఎనర్జీ అంతా లూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎక్కడానికి అంత రెడీగా ఉన్నారా డాడీ? ఎక్కుతా అంట, ఎక్కుతా. ఇంత చల్ల అసలు ఎక్కగలుగుతావా? నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటివి ఏం పెట్టంలే, ఏదో అట్లా చిన్న ప్లేసెస్ పోదాం. ఎక్కుతా పైకి, కష్టపడ్డా. మమ్మీ అయితే ఎక్కేస్తుంది, ఎక్కుతాం. ఎంతవరకు అంత స్పీడ్ లెవెల్లో ఎక్కుతుందో. కొంచెం ఆగు. మమ్మీ డాడీ అయితే వెనక్కి చూడకుండా మరీ ఎక్కేస్తున్నాడు. మమ్మీ నేను వస్తున్నా లేదా అని చూసి ఎక్కుతుంది. లైక్ నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు వీసా వచ్చిన వెంటనే మమ్మీ డాడీకి తిరుపతికి ట్రైన్ బుక్ చేసి మమ్మీ డాడీ నేను ఎగ్జాక్ట్ యూఎస్కి ఒక 3 days ఉంది అనే టైంలో, లేదు మనం కాలినడకనే వెళ్దామని చెప్పేసి తిరుమలలో మెట్లు ఎక్కినాం. మాకు ఒక 1.5 hours పట్టింది. అది మళ్ళీ అనిపిస్తుంది, అంటే మమ్మీ డాడీతో ఎక్కుతున్నాం కదా, అది గుర్తొచ్చింది ఎందుకో. ఐ మిస్సింగ్ తిరుపతి. పైకి వచ్చాక ఇది ఏం చేస్తున్నావు మమ్మీ? అన్ని రిస్కీ పనులు, మెల్లిగా. అరే ఎవరికి పంపిద్దామని, ఏం ప్రూవ్ చేద్దామని. నేను ఇలాంటి రిస్క్ తీసుకోను గాయస్, చాలా పద్ధతిగా ఉండాలని మా డాడీ చెప్పారు.
మా డాడీ నేను పక్క పక్కన నిల్చొని చూస్తున్నాం. ఇవన్నీ మా అన్నయ్యకి మా మమ్మీకే సాధ్యం, మాతో ఇలాంటివి కాదు. నిజానికి దీని పైన ఎక్కి ఫొటోస్ దిగుతారు చాలా వరకు. అందులోకి ఇల్లు తీసుకోవాలి, బాగుంది అసలు. ఊరే కదా, ఊరే. నెక్స్ట్ మనం పైనకి ఎక్కగానే ఫస్ట్ ఈ వ్యూ కనిపిస్తుంది. చాలా వరకు ఇక్కడే ఆగిపోతారు అందరు, ఫోటో తీసుకొని కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దీని పక్కన వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం లెఫ్ట్కి వచ్చి లోపలికి నడుస్తూ వెళ్తే, అంటే జనరల్ ఏంటంటే మనం అక్కడ మెట్లకు వచ్చాం కదా, చాలామంది హైకింగ్ చేస్తారనమాట కింద నుంచి. అంటే మనం ఇప్పుడు ఇందాక చూసాం కదా వీడియోలో, అక్కడ నుంచి పైదాకా నడుచుకుంటూ పైకి వస్తారు. మనం షార్ట్ కట్లో వచ్చాం. ఇవి మెట్లు ఉన్నాయి, అంటే ఇక్కడ కూర్చోవచ్చు. కూర్చుందాం కొద్దిసేపు. సో ఇది మ్యాప్. మనం ఈ పాయింట్లో ఉన్నాం, మౌంట్ బన్నెల. మనం ఇక్కడికి వెళ్ళినాం డాడీ ఇందాక, జస్ట్ ఇక్కడికి వెళ్ళినాం మనం. పెన్నీ బేకర్ బ్రిడ్జ్ అంటుంది. దాన్ని 360 అని అన్నా కదా, సో అది పెన్నీ బేకర్ బ్రిడ్జ్ అనమాట. మనం ఇప్పుడు ఈడికి వచ్చినాం, ఇక్కడ ఉన్నాం. ఈడి నుంచి ఈడికి వచ్చినాం ఇది చూడడానికి. కొంతమంది ఆ నుంచి ఇడికి ఎక్కుతారు కూడా, కింద నుంచి పైకి ఎక్కుతారు. ఇదంతా ఒకటే రివర్. మొన్న పోయింది అటు కొనాకుంటుందేమో నాకు తెలిసి. ఇదంతా ఒకటే రివర్, అక్కడ నుంచి ఇక్కడ వరకు రౌండ్ సర్కిల్లా ఉంటుంది. కొలరాడో రివర్, లేక్ ఆస్టిన్. ఓకే, దీనికి మొత్తం హిస్టరీ ఉంది. వచ్చి ఇక్కడ ఎక్కి ఇక్కడ నిల్చొని ఉన్నాం. ఇట్లా ఆమెలు ఇక్కడ నిల్చొని ఉన్నాం మేము కూడా. మౌంట్ బన్నెల పైనకి వచ్చి బాయ్ కాదు, ఇక్కడ లోపలికి చూడాలి. మమ్మీ పట్టించుకుంటలేదు, మమ్మీ విషయం మమ్మీకే ఉంది. పోదామ్మ లోపలికి. ఇక్కడ ఇంకా బాగుంది కదా. వాటిని ఏమో అంటారు, బ్రహ్మ కమలం ప్లాంట్సా? గ్రిప్ ఉంటుంది. వావ్, వీటిని ఏమో అంటారు, బ్రహ్మ కమలం ప్లాంట్సా? చెట్ల ముళ్ళ బ్రహ్మజముడు. అదే ఇక్కడ కూర అనుకొని తింటారు ఇవి. వీటికి మస్తు కాస్ట్, మళ్ళీ ఫుల్ పైసలు పెట్టి కొనాలి వీటిని. ఏమో కూర అనుకొని తింటారు వీటిని. బ్రహ్మజముడు మన ఇండియాలో తింటారా? ఇదేదో రివర్ ఉంది కాబట్టి అక్కడ చూడు చెట్లు. ఇదే లాస్ట్. యాక్చువల్గా కింద నుంచి పైకి ఎక్కుకుంటూ వస్తారు. మనం కిందకి వెళ్ళే రూట్ ఇది. బాగుంది కదా లేక. చుట్టుపక్కన ఇల్లులే, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. రైనీ సీజన్ వరదలు వస్తే మనకు గోదావరికి వచ్చినట్టు వస్తే అట్లా రావు. రైనీ సీజన్ వచ్చినా వీళ్ళది డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఉంటుంది, ఒకటే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు చూడు అవన్నీ పైన ఉన్నాయి కదా హౌజెస్, అక్కడ నుంచి వాటర్ కిందకు వస్తాయి. ఎత్తు పంపులు ఉంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నాయి, అది లోపలికి ఉంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది. మేము ఈరోజు 2 ప్లేసెస్ వెళ్ళాం. ఒకటి 360 బ్రిడ్జ్, దాన్ని మనం పెన్నీ బేకర్స్ బ్రిడ్జ్ అంటారు. ఇక్కడ మనం ఇందాకే ఆ మ్యాప్ చూసినప్పుడు అర్థమైంది దాని పేరు ఇంకొకటి అని. అండ్ మేము ప్రజెంట్ మౌంట్ బన్నెల పైన కూర్చొని ఉన్నాము. కొంచెం సేపు వ్యూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ఉన్నాం. మార్నింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా కోల్డ్ వెదర్ వల్ల అసలు బయట నిల్చోవాలంటేనే చాలా చలిగా అనిపించింది. ఇక్కడైతే బెటర్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది హైకింగ్ అండ్ పైకి ఎక్కడం? చాలా బాగుంది, కానీ బాగా చల్లగా ఉంది.
చల్లగా ఉంది. నీకు ఓకే బాగుంది. బాగుందా? తిరుపతి మెట్లు ఎక్క అయింది. నేను అదే చెప్పుకుంటూ వచ్చిన పైకి వచ్చేటప్పుడు. నేను అక్కడికి వచ్చే ముందు మనం పైకి ఎక్కేటప్పుడు 3 days ముందు యూఎస్ వచ్చే ముందు ఎక్కినాం కదా ముగ్గురం కలిసి. ఓకే అదే అని గుర్తు చేసుకున్నాం. సో ఇది గాయ్స్, నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్డ్. బాయ్, సీ యూ.